ప్రదీప్ గత 15 నెలలుగా అన్ని ప్రధాన రంగాలు నేలచూపులు చూస్తున్న పరిస్థితి. దాంట్లో ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఇవాళ ధైర్యం చెడిపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా ఢిల్లీ పోవడం, ఢిల్లీ అక్కడి నుంచి రావడం తప్పించి రాష్ట్రానికి ఏం తీసుకురాలేదనేది. సో ఇట్లా ఒక బ్యాడ్ నేమ్ అనేది కాంగ్రెస్ పార్టీగా, ప్రభుత్వానికి వచ్చినటువంటి దాని పట్ల కాంగ్రెస్లో ఎటువంటి చర్చ నడుస్తోంది? ముఖ్యంగా ఏదైతే మున్సిపల్ శాఖకు సంబంధించి కావచ్చు, లేదా ఏదైతే రెవెన్యూకి సంబంధించి కూడా చాలా శాఖలకు సంబంధించి అటు సెక్రటరియట్ నుంచి కావచ్చు, లేదా జిల్లాల్లో కలెక్టరేట్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి తెలియకుండా ఏ నిర్ణయం జరగడం లేదు. ముఖ్యంగా మంత్రులు చెప్తున్నప్పటికీ మంత్రులు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తప్ప ఏ పని జరగడం లేదు. దీంతో పూర్తిగా వైపు హైడ్రా, మరోవైపు మూసితో ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. మరోవైపు పర్మిషన్ల విషయంలో కావచ్చు, లేదా ఇతర ఏ అంశమైనా అక్కడ పేమెంట్ అయితే కానీ ఇక్కడ పనులు అవ్వట్లేదు అన్నటువంటి విమర్శ, చర్చ అయితే విపరీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం ముఖ్యమంత్రి సోదరుల కనసన్నల్లోనే ప్రతి నిర్ణయం జరుగుతుందన్నటువంటి వాదన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు పర్మిషన్ల విషయంలో అధికారులు అయితే అన్నీ క్లియర్గా ఉన్నప్పటికీ అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఇక్కడ అమలు చేస్తున్నటువంటి ఏదైతే పని చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైనటువంటి పరిస్థితి. మరోవైపు మంత్రులకు కూడా అధికారులు వినడం లేదన్న టాక్ ఉంది. ఏ పని చేసినా ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఉంటుంది, మంత్రులు ఏ పని చెప్పినా అక్కడికి సమాచారం ఉంటుందన్నటువంటి వాదన ఉంది. దీంతో మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు, మాకు అసంతృప్తితో అయితే ఉన్నారు. ఎందుకంటే అంతర్గతంగా మాట్లాడుతున్నటువంటి క్రమంలో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి క్యాడర్ అంతా అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో మంత్రులు కూడా ఏదైతే క్యాడర్ సంబంధించిన పనుల విషయంలో చెప్పినా కానీ అవ్వకపోవడం పట్ల అటు క్యాడర్ అసంతృప్తి ఉంది, ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభావం అంతా ఎన్నికలపై పడేటువంటి అవకాశం ఉంది. ఏ వర్గము సంతృప్తిగా లేదు, ప్రజలు సంతృప్తిగా లేరు, కాంగ్రెస్ క్యాడర్ కూడా సంతృప్తిగా లేనటువంటి పరిస్థితుల్లో దీన్ని శాశ్వతంగా పరిష్కారం చూపాలి. అటు పార్టీ సైతం ఈ పాలన సంబంధించినటువంటి అంశాలపైన జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న వాదన కాంగ్రెస్లో బలంగా చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ 15 నెలల కాలంలో పాలన పైన దృష్టి పెట్టకుండా కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ పైనే దృష్టి పెడతా ఉన్నారు. రోజుకొక అంశాన్ని తెరపైకి తెచ్చి దాని మీద చర్చ జరిగే విధంగా చూస్తూ ఉన్నారు అన్నటువంటి విమర్శ అయితే వినిపిస్తూ ఉంది. ఏదేమైనా రానున్న ఎన్నికల్లో ఈ ప్రభావం తీవ్రంగా పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా పాలన పైన దృష్టి పెట్టాలని కాంగ్రెస్ క్యాడర్ అంటున్నటువంటి పరిస్థితి.